ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వీలైనంత వరకు తగ్గించాలని ప్రయత్నిస్తామన్నారు. విశాఖలోని సాగర్ నగర్లో ఏపీఈపీడీసీఎల్ నూతన ట్రైనీ బిల్డింగ్ ను మంత్రి ప్రారంభించారు. రాయలసీమలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. 24 గంటలు గ్రీన్ ఎనర్జీని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు మంత్రి గొట్టిపాటి. మనం పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు. పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తన్నాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండు, పిఎస్పి, బ్యాటరీ స్టోరేజ్, ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు, ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్. ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు పవరు గత ప్రభుత్వం విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్సి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు. నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. దానికోసమే మనం రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే అనువైన ప్రదేశం ఉందో సోలార్కి, విండ్కి, పిఎస్పీలకి ఉందో దాన్ని తీసుకున్నాము. గతంలో 14 నుంచి 19 దాకా ఈ ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 మెగావాట్లు చేశారు. చేసిన తర్వాత గడిచిన ప్రభుత్వం 1 మెగావాట్ కూడా తీసుకురాకపోవటం వలన పవర్ అనేది రోజు రోజుకు యూటిలైజేషన్ పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ కావటంలో ఫెయిల్ అయ్యి ప్రజల మీద 9 సార్లు విద్యుత్ పెంచి భారం వేశారు.